రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడో, ఊబర్, అలాగే ఫుడ్ డెలివరీస్ కి సంబంధించిన జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, గ్రోసరీకి సంబంధించి బ్లింకిట్, జెప్టో ఇవన్నీ కూడా ఈరోజు బంద్ పిలుపుకి ఇచ్చాయి. ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ వెహికల్స్ తోటి వాళ్ళు పార్ట్ టైం కింద వాళ్ళు జాబ్ చేస్తున్నట్టు చేసేస్తున్నారు. సో వారికి రెగ్యులర్గా అదే పని చేసే వారికి ఒకటే డబ్బులు వస్తూ ఉన్నాయి. సో దీంతో ఓన్లీ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే అనుమతి ఇవ్వాలి, ప్రైవేట్ వెహికల్స్కి అనుమతి ఇవ్వకూడదంటూ కూడా ఈ యాప్స్కి సంబంధించి, ఈ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా ర్యాపిడో, ఊబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ వీరందరూ కూడా కలిసి దగ్గరగా 3 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వీరు బంద్ అయితే ప్రకటించారు. ప్రస్తుతం యాప్స్ ఏమి కూడా వర్క్ చేయట్లా. ఫుడ్ డెలివరీ పెట్టుకుందామన్న జొమాటో, స్విగ్గీ వర్క్ చేయట్లా. ఎక్కడికైనా వెళ్దాం, బయటకు వెళ్దాం అనుకున్న ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవి కూడా పనిచేయని పరిస్థితి. సో వారు గట్టిగానే డిమాండ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మినిమం బేస్ ఛార్జ్కి సంబంధించి, తర్వాత ఈ మధ్య ఫ్యూయల్ కూడా ఎక్కువగా హైక్ అయిపోయింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇవి కూడా పెరిగాయి. సో దీని గురించి కూడా వారు మాట్లాడుతున్నారు. అలాగే కమిషన్స్, ఆ సంస్థల దగ్గర నుంచి వీరికి కమిషన్స్ ఉంటాయి వీరు చేసిన ప్రతి రైడ్కి, అవి కూడా సరిగ్గా లేవు అంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కమర్షియల్ పర్మిట్ ఉన్న వెహికల్స్ ను మాత్రమే ఈ సంస్థలు వారికి అనుమతి ఇవ్వాలి, మిగతా వారికి ఇవ్వకూడదు అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా 3 లక్షల మంది ఈ రోజు బంద్ కి అయితే పిలుపునివ్వడం జరిగింది. అలాగే యాప్స్ కూడా ఏమీ వర్క్ చేయట్లేదు. అలాగే వారి డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? తేజ, మన హైదరాబాద్ సిటీలోనే ముఖ్యంగా చూసుకుంటూ వస్తే ఓలా కావచ్చు, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో వీటిని మనం ఎంత విరివిగా యూజ్ చేస్తామంటే మన డైలీ రొటీన్ లైఫ్ లో ఒక భాగం అయిపోయాయి. రోజు ఏదో ఒకటి ర్యాపిడోలో బుక్ చేసుకుంటాం, లేకుంటే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాం. ఏదో ఒకటి యూజ్ చేయకుండా ఎవ్వరు కూడా ఉండరు. హైదరాబాద్ లో వీటి పరంగా అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. సో అటువంటిది ఇవి ఒక రోజు బంద్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు వీళ్ళు బంద్ ప్రకటించేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు బంద్ ప్రకటించాలని చూసుకుంటూ వస్తే స్టేట్ లో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ అమలు చేయడంతో పాటు కనీస బేస్ ఫేర్ నిర్ణయించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా. సో రాష్ట్రంలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ అంటే దీనికి పర్మిషన్ ఉండాలి, కమర్షియల్స్ కి యూజ్ చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదన్న కొన్ని దాంట్లో ఉన్న ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి గైడ్ లైన్స్ ప్రాపర్ గా అమలు చేయాలని చెప్పేసి ఒకటి, అలాగే బేస్ ఫేరు కరెక్ట్ ఉండాలి అని చెప్పేసి అదొక డిమాండ్. ఈ రెండు కూడా డిమాండ్ చేస్తూ ఇవాళ గిగ్ వర్కర్లు, ఈ యాప్ ఆధారిత డ్రైవర్లు ఆకస్మిక సమ్మెకైతే పిలుపునిచ్చారు. సో ఆకస్మిక సమ్మె ఎందుకంటే మామూలుగా ఇటువంటి సమ్మె చేస్తున్నట్టు ముందే తెలుస్తుంది, అటువంటి ఏం తెలియకుండా సడన్ గా వీళ్ళు చేసేసారు. సో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అలాగే డ్రైవర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు ఈ సమ్మె ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెలో 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నట్లుగా కూడా మనకు దీన్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ప్రతినిధులు అయితే తెలపడం జరిగింది. సో దీని వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఓలా కావచ్చు, ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి యాప్ అన్ని కూడా ఈ రవాణా, ఫుడ్ డెలివరీ సేవలు అన్ని కూడా ఇవాళ నిలిచిపోయాయి. సో దీని వల్ల ప్రజలకైతే ఎంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఆల్రెడీ ఉంది, ఫేస్ చేస్తున్నారు కూడా. మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఏవి కూడా అందుబాటులో లేకపోవడం అనేది కొద్దిగా ఇబ్బందికి అయితే గురైంది. అంటే కంపెనీలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు కేటాయించే పద్ధతిని నిలిపివేసి నిబంధనల ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస ఆదాయం దక్కేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సంఘాల నాయకులు అయిన పి సతీష్ కుమార్ అలాగే షేక్ సలావుద్దీన్ వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమం కోసం వెంటనే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా కోరారు. సో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆగస్టు 8 నుంచి నిరావధిక సమ్మె, నిరాహార దీక్షలకు దిగుతామని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ సమ్మె కోటు సిఐటియు, ఐఎన్టీయూసి సహా కొన్ని
ప్రధాన కార్మిక సంఘాల మద్దతు కూడా వీళ్ళకి తెలిపాయి. సో అది మరి వీళ్ళ ప్రాబ్లమ్స్, వీటిని వాళ్ళు డిమాండ్ చేస్తూ వీళ్ళైతే ధర్నా చేశారు. సో ఇవాళ మొత్తం కూడా ఈ సేవలన్నీ ఆగిపోయాయి. మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ అవుతాయి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ ఆగస్టు 8న ఇంకా దీన్ని మించి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుందా లేదా, మరి స్పందించకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మనకు తొందరలో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. తేజ, రైట్, థ్యాంక్ యూ. సో గాయ్స్, చూశారు కదా, ఆగస్ట్ 8వ తేదీ నుంచి నిరోధక దీక్షకి మేము కూర్చుంటాం అంటూ కూడా వారు చెప్తున్నారు. అంటే ముగింపు లేని దీక్షకి మేము కూర్చుంటాం, నిరాహార దీక్షలు మేము చేస్తాం, ప్రభుత్వం మా డిమాండ్ల గురించి వారు మాట్లాడడానికి దిగి వచ్చేంత వరకు కూడా మేము దీక్ష చేస్తాం అంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. ఈరోజైతే మాత్రం మొత్తం కూడా ఈ యాప్స్ అన్ని కూడా ఒక రకంగా పనిచేయట్లేదనే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే పనిచేయకపోవడం అంటే, సో కస్టమర్స్ ఏదైతే బుకింగ్ చేస్తారో ఆ బుకింగ్స్ ని మీరు తీసుకోవట్లా, క్యాన్సిల్ చేస్తారు. దీంతో చాలా మందికి పెద్ద ఎత్తున సమస్య వచ్చి పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ట్రావెల్ చేసేవారు కావచ్చు, లేదంటే డైలీ ఫుడ్ డెలివరీస్, జొమాటో, స్విగ్గీ వీటి మీద ఆధారపడి ఆహారం తినేవారు. సో వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది వచ్చిందనే చెప్పాలి. ప్రధానంగా వారు చేస్తున్న డిమాండ్స్ ఏంటి అనేవి దాని గురించి కూడా నేను క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. రైట్, స్క్రీన్ పైన ఈ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. కనీస ఛార్జీలు, మినిమం బేస్ ఫేర్ లేకపోవటం. సో యాప్ కంపెనీలు ఛార్జీలు తమ ఇష్టానుసారం నిర్ణయిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తా ఉన్నారు. ప్రభుత్వ కనీస బేస్ ఫేర్ ను నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత తక్కువ ఆదాయం. సో ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఈఎంఐలు పెరిగిన డ్రైవర్ల యొక్క ఆదాయం తగ్గిపోయిందని వారు చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత అధిక కమిషన్లు. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి కంపెనీలు అధిక కమిషన్ తీసుకోవడం వల్ల డ్రైవర్లకు మిగిలే ఆదాయం చాలా తక్కువగా ఉంటుందంటూ కూడా వారు వాదన తెలియజేశారు. తర్వాత ప్రైవేట్ వాహనాల వినియోగం. కమర్షియల్ పర్మిట్ లేని ప్రైవేట్ వాహనాలను యాప్లో నడపడానికి అనుమతించకూడదని, లేదా అవి కమర్షియల్ రిజిస్ట్రేషన్ కు మార్చుకుని వాళ్ళు నడుపుకోవాలని చెప్పి వారైతే డిమాండ్ ని తెలియజేశారు. సో ప్రభుత్వ నియంత్రణ అమలు చేయాలని చెప్పి వీరైతే గట్టిగానే ప్రధానంగా డిమాండ్ చేశారు. సో 2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ పూర్తిగా అమలు చేసి డ్రైవర్లకు రక్షణ కల్పించాలని చెప్పి వీరైతే కోరడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవి పనిచేస్తున్నాయా లేదని. నేను ఆల్రెడీ చెక్ చేస్తా, దానికి సంబంధించిన విజువల్ కూడా మీరు చూడొచ్చు. వారైతే బుకింగ్ అయితే తీసుకోవడం లేదు.